ధరణి చట్టం వలన ధరణి వ్యవస్థ వలన వచ్చిన సమస్యలు తీర్చిదిద్దడానికి మన రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకురావటం జరిగింది. ఈ భూభారతి సంబంధించిన ఒక 4 స్తంభాలు ఉన్నాయి. ఒకటి చట్టం, రెండవది రూల్స్, మూడవది అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ స్ట్రెంథనింగ్, నాలుగవది ఒక ఇంప్రూవ్డ్ వెబ్ పోర్టల్. మన చట్టానికి వస్తే దాదాపు ఒక సంవత్సరం వరకు 18 రాష్ట్రాల్లో ఉన్న చట్టాలు అధీనం చేసి మన రాష్ట్రంలో కూడా ఇంతకుముందు ఉన్న 4 ROR చట్టాలు అంటే 1936, 1948, 1971 మరియు 2020 చట్టాలు అది డీప్గా స్టడీ చేసి దాంట్లో ఉన్న లోపాలు ఏంటి, మంచిది ఏంటి అన్నీ చూసి మన ముఖ్యమంత్రి గారి మరియు రెవెన్యూ మినిస్టర్ గారి మార్గదర్శకాలు వారు నేను అనుకున్న ఏదైనా సిస్టమ్ తీసుకువచ్చిన దానికి ఎన్ని రివ్యూ మీటింగ్స్ అవసరం ఉంటే ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మినిస్టర్ దానికన్నా ఎక్కువ మీటింగ్స్ అది కూడా చాలా లెంతీ డెప్త్లో డిస్కస్ చేసి ఈ చట్టం తీసుకురావటం జరిగింది. అంటే ఒకటి నేను చాలా ప్రౌడ్గా చెప్పగలుగుతాను, తెలంగాణ భూభారతి చట్టం ఈరోజు దేశంలో ఉన్న బెస్ట్ చట్టంగా ఉన్నది చాలా క్లియర్గా మనం చెప్పగలుగుతాము. అదేవిధంగా సెకండ్ అంశం ఏంటి అంటే రూల్స్. ఈరోజు మన ముఖ్యమంత్రి గారి చేతి నుంచి ఈ రూల్స్ కూడా విడుదల చేయటం జరుగుతుంది. ఈ రూల్స్ తయారీలో కూడా ఒక మన రికార్డ్ టైంలో ఈ రూల్స్ తయారీ చేయడం జరిగింది. అంటే ఒక కంపారిజన్ మీకు చెప్తే 1971 పట్టాదారు పాస్బుక్ మరియు ROR చట్టం 1971లో వచ్చిన తర్వాత 1989లో దానికి రూల్స్ విడుదల చేయడం జరిగింది. అంటే 18 ఇయర్స్ ఆ రూల్స్ తీసుకురావడానికి టైం పట్టింది. అదే మన 2020 ధరణి చట్టం చూస్తే 2020 అక్టోబర్లో అమలుకి వచ్చిన తర్వాత దానికి రూల్స్ ఎప్పుడు తయారు కాలేదు. కానీ భూభారతి చట్టం 2025 4 జనవరి నోటిఫై చేసిన తర్వాత 3.5 నెలల లోపలే మనము ఈరోజు రూల్స్ నోటిఫై చేస్తున్నాం. అదేవిధంగా థర్డ్ ఇష్యూ ఏంటి అంటే అడ్మినిస్ట్రేటివ్ స్ట్రెంథనింగ్. మన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మీద మన రెవెన్యూ మంత్రి గారి ఒక విజన్ ప్రకారం 10,954 గ్రామ పాలనా ఆఫీసర్ పోస్ట్ శాంక్షన్ చేయటం జరిగింది. అది గ్రౌండ్ లెవెల్లో రెవెన్యూ వ్యవస్థ ఆల్మోస్ట్ నిర్వీర్యంగా అయిన వ్యవస్థ ఇప్పుడు మళ్ళీ నిలబడుతుంది నేను భావిస్తున్నాను. దీనికి సంబంధించిన ex-VROs నుంచి కూడా మన అప్లికేషన్స్ ఆల్రెడీ కాల్ ఫర్ చేశాము. ఐ థింక్ ఒక 17th వరకు లాస్ట్ డేట్ ఉంది. దాని తర్వాత ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి ఎలిజిబుల్ ఉన్న ex-VROsకి కూడా VRAస్కి నియమించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఆఫీసర్కి చట్టంలో కానీ రూల్స్లో కానీ వాళ్ళకి పవర్స్ ఏమున్నాయి, వాళ్ళకి రూల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి అది కూడా చాలా క్లియర్గా డిఫైన్ చేయడం జరిగింది. గతంలో ధరణి చట్టంలో చూస్తే ఏదైనా పరిష్కారం కావాలి అంటే ఏం ప్రొవిజన్ ఉండేది కాదు. ఇన్ఫ్యాక్ట్ ఏదైనా మోడిఫికేషన్ కానీ ఏదైనా మిస్సింగ్ ఎంట్రీ మనం కొన్ని మాడ్యూల్స్ ఉన్నాయి, TM33, TM15 కానీ TM31, సో మెనీ మాడ్యూల్స్. ఆ మాడ్యూల్స్కి యాక్చువల్గా దెర్ ఇస్ నో లీగల్ బేసిస్ అండర్ ద యాక్ట్. Collectors are requested to come and take their seats. Yeah. So, చట్టంలో రూల్స్లో ఇప్పుడు క్లియర్గా వాళ్ళ రోల్ డిఫైన్ చేయటం జరిగింది. అదేవిధంగా డీసెంట్రలైజేషన్ కూడా చేయటం జరిగింది, పవర్స్ డెలిగేట్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఏదైనా చేయాలి అంటే ఓన్లీ కలెక్టర్ ఆర్ CCLA స్థాయిలో జరిగేది. ఇప్పుడు తహసీల్దార్ లెవెల్లో ఏం జరుగుతుంది, RDO లెవెల్లో ఏం జరుగుతుంది, అడిషనల్ కలెక్టర్ ఏం జరుగుతుంది, కలెక్టర్ లెవెల్లో ఏం జరుగుతుంది, వెరీ క్లియర్లీ డిఫైన్ చేయడం జరిగింది.
ఫోర్త్ ఏంటి అంటే వెబ్ పోర్టల్. అది కూడా చాలా ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ చేసి మోడర్నైజ్ చేసి లాట్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ ఇంప్రూవ్మెంట్ హ్యాస్ బిన్ డన్ ఇన్ ద పోర్టల్ అండ్ ఇట్ విల్ బి లాంచ్డ్ బై ఆనరబుల్ సీఎం టుడే. అండ్ వీ హోప్ దట్ దీంతో చాలా వరకు పోర్టల్ ఉన్న సమస్యలు కూడా పోతాయి. ఎందుకంటే స్పీడ్ టెస్ట్ చేస్తే ధరణి పోర్టల్కి కంపేర్ చేస్తే భూభారతి పోర్టల్ చాలా ఇంప్రూవ్డ్ వర్జన్ ఉంది. ఈరోజు ఈ లాంచ్ చేసిన తర్వాత కంటిన్యూస్ దీంట్లో ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే 1 జనవరి 2025కి పోర్టల్ ఎన్ఐసికి ఇవ్వడం జరిగింది. టెరెసిస్ ఇంతకుముందు ఉన్న సంస్థ నుంచి అది ఒక కేంద్ర ప్రభుత్వం సంస్థ ఎన్ఐసికి ఇవ్వడం జరిగింది. ఆ సంస్థ 1 జనవరికి టేక్ ఓవర్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 2 months నుంచి స్టెబిలైజేషన్ ఫేజ్లో ఉండేది. ఎందుకంటే చాలా లోపాల ఉండేది దానికి. దాని తర్వాత ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ టోటల్గా రీవ్యాంప్ చేసి చాలా స్పీడ్ కూడా పెంచడం జరిగింది. బ్యాక్ ఎండ్ మీద కూడా వర్క్ జరుగుతుంది. అది కూడా కంటిన్యూస్గా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంటాయి. దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఏంటి అంటే కంప్లీట్లీ పోర్టల్ కొత్త ఒక స్క్రాచ్ నుంచి డెవలప్ చేసి అది తీసుకురావటం. ఎందుకంటే ఈ ధరణి పోర్టల్ 3 మాడ్యూల్ నుంచి స్టార్ట్ అయ్యి 35 మాడ్యూల్ వరకు పెరిగింది. అది ఎట్లా పెరిగింది అంటే ఏదైనా సమస్య వస్తే ఇంకొక కొత్త మాడ్యూల్ రావటం, ఇంకా సమస్య వస్తే ఇంకొక కొత్త మాడ్యూల్ రావటం, దాంతో కోహిసివ్నెస్ మాడ్యూల్స్ మధ్యలో లేదు. సో దానివల్ల స్పీడ్ ఎఫిషియన్సీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో స్క్రాచ్ నుంచి డెవలప్ చేసి కంప్లీట్లీ రీవ్యాండ్ పోర్టల్ తయారైతే దట్ విల్ కంప్లీట్లీ రీప్లేస్ ది ఎగ్జిస్టింగ్ పోర్టల్. సో విత్ దీస్ ఫ్యూ వర్డ్స్ I take this opportunity to welcome all the dignitaries here, all the participants who are present here. మీ అందరికీ స్వాగతం. అండ్ నేను అనుకున్నాను ఈరోజు రియల్గా ఒక హిస్టారిక్ డే ఉన్నది. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రీ భూభారతి ఒక ఫేజ్, పోస్ట్ భూభారతి ఒక ఫేజ్. సీఎం గారు నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 100 సంవత్సరాల వరకు ఈ యొక్క భూభారతి సిస్టమ్ ఉంటుంది నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. ఈ నేను ఫర్దర్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయడానికి దక్షిణామూర్తి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. భూభారతి సంఘ స్వరూపం